నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. దానికి 3 కరెక్ట్గా ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్గా ఇస్తే మీకు మా సైడ్ నుంచి చాక్లెట్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకటి పోయినా కూడా చాక్లెట్ అనేది లేదు. ఓకేనా? సో లక్కీ అనేసి ఒక అబ్బాయి, వాళ్ళ ఫాదర్కి 3 పిల్లలు. ఫస్ట్ వాడి పేరు వచ్చి జూన్, సెకండ్ వాడి పేరు జూలై. సో మూడో వాడి పేరు ఏమై ఉంటుంది? ఆగస్ట్. నాకు అర్థం కాలేదు సార్. ఆగస్ట్. జూలై. మే. ఫస్ట్ వాడి పేరు ఏం పేరు? జూన్. ఫస్ట్ వాడి పేరు జూన్ అండ్ సెకండ్ వాడి పేరు జూలై. మూడో వాడి పేరు ఏమై ఉంటుంది? ఆగస్ట్. ఆగస్ట్ మీరు చెప్పారు. మే చెప్పు. మే అనుకుంటున్నారు. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అయితే ఆన్సర్లు అయితే ఇచ్చేశారు మీరు. లక్కీకి ఫాదర్ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్కి 3 పిల్లలు, జూన్ జూలై. మూడో వాడి పేరు లక్కీ. సో ఫస్ట్ ఆన్సర్ నేను లాక్ చేసుకుంటానన్న. లక్కీ వాళ్ళ ఫాదర్కి 3 పిల్లలు. ఒకడు జూన్, రెండో వాడు జూలై, మూడో వాడి పేరు జూన్ జూలై ఆగస్ట్. ఇద్దరు కొడుకుల పేరు చెప్పారు కదా, జూన్ జూలై అని. రెండో వాడు మూడో వాడా? వాడు జూన్ అనేవాడు ఫస్ట్ వాడు, జూలై అనేవాడు సెకండ్ వాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మూడో వాడి పేరు ఆగస్టే వస్తుంది అని అనుకుంటున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి చెప్పండి ఒకసారి. లక్కీ అనే పర్సన్ కి, లక్కీ అనే వాళ్ళ ఫాదర్ కి, ఇది అన్యాయం, దొంగ. లక్కీ అనే ఫాదర్ కి, నేను అడిగింది అలాగనే అడిగా. నాకు లక్కీ అనే పర్సన్ కి అనుకున్నా. కౌంటర్ రికార్డ్ ఉంది, నేను చూపిస్తాను మళ్ళీ కూడా. లక్కీ అనే ఫాదర్ కి 3 పిల్లలు, జూన్ జూలై, మూడో వాడి పేరు లక్కీనే. మీరు ఆగస్ట్ అని చెప్పారు. లక్కీ అనే పర్సన్ అనుకున్నా, అందుకే ఆగస్ట్ అని చెప్పిన. ఒక 3 లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. దానికి కనుక ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయితే, 3 కరెక్ట్గా ఉంటే నేను చాక్లెట్స్ ఇస్తాను మీకు. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ వచ్చి, లక్కీ వాళ్ళ ఫాదర్కి 3 పిల్లలు. సో ఫస్ట్ ఆయన వచ్చి జూన్, సెకండ్ ఆయన జూలై పేర్లు, మూడో ఆయన లక్కీ. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మీరేమనుకున్నారు? లక్కీ కరెక్టేనా? కరెక్టే, సెకండ్ కూడా.